సింగం గద్దె సాయికృష్ణ అదృశ్య ఘటనతో కూటమికి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణ చేస్తూ వైసీపీ ప్రజలను తప్పుదో పట్టిస్తోందని మండిపడ్డారు. గద్దె సాయికృష్ణ వ్యవహారంపై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తమ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుందని, వైసీపీ హయాంలో ఇలాంటి పారదర్శకత ఎప్పుడూ కనిపించలేదని విమర్శించారు. నిన్న వైసీపీ నేత అంబటి రాంబాబు నిర్వహించిన ప్రెస్ మీట్లో గద్దె సాయికృష్ణ ఫోటోలు అంటూ విడుదల చేసిన రక్తపు మడుగులో ఉన్న ఫోటోలు పూర్తిగా ఫేక్ అంటూ కొట్టిపారేశారు బొలిశెట్టి. గద్దె సాయికృష్ణ ఫోటోలను చూపించిన చిత్రాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలని అంబటిని నిలదీశారు. ఎమ్మెల్యే నిజంగానే ఫోటోలు మీ వద్దకు వచ్చి ఉంటే బాడీ ఎక్కడ ఉందో కూడా మీకు తెలిసి ఉండాలి కదా అని సూటిగా ప్రశ్నించారు. అసలు ఆ ఫోటోలు ఎవరు పంపారు, వాటి మూలం ఏమిటి, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే దమ్ముంటే అవి నిజమైన ఫోటోలేనని ఆధారాలతో నిరూపించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. బొలిశెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఫేక్ ఫోటోలతో ప్రజల్లో భయాందోళన సృష్టించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి అదృశ్యాన్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గపు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని, అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని బొలిశెట్టి ధీమా వ్యక్తం చేశారు. గద్దె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలని, వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా కూటమిపై బురద జల్లే ప్రయత్నాలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు అబద్ధాలు ప్రచారం చేశారో ప్రజలే తీర్పు చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. గద్దె సాయికృష్ణ ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఊహాగానాలు, దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలని ప్రజలకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రయత్నంగా జరిగిపోయింది ఆ విషయం. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు. ఏదనంటే కాపులు చంపేస్తే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడ చూడవలసింది క్రిమినల్ చూడాలి, పోలీసులే చూడాలి. అక్కడ జరిగింది కాపు కులస్తులు అయి ఉండొచ్చు, జనసేన పార్టీకి సింపథైజర్ అయి ఉండొచ్చు, కానీ అతను కాదు. అతను ఆల్రెడీ అతని మీద 22 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు పక్కన. కానీ శిక్షించేటువంటి హక్కు మాత్రం పోలీసులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది జ్యుడిషియల్గా దాన్ని శిక్షింపబడాలి తప్ప పోలీసులకి శిక్షించే అర్హత లేదు. ఆ శిక్షించినట్టుగా ఎక్కడా రికార్డెడ్గా లేదు. మన దగ్గర అభియోగాలు అయితే ఉన్నాయి, అభియోగాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది దాని మీద అభియోగం కింద మనం ఎవరిని ఉరి తీసేయలేం. సరే, మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదా, చూపించారు కదా. ఎవరైతే మీరు నవీన్ రెడ్డి అని భవానీపురం సంబంధించినటువంటి అబ్బాయిని చంపేసి డిసెంబర్ 5వ తారీఖున అతన్ని ఎక్కడైతే గొడవ జరిగిందో అతను అరెస్ట్ చేసినప్పుడు అతను జైల్లో పరిచయస్తుడు ఈ యొక్క నవీన్ రెడ్డి అనే అతను ఫోటో తీసుకొచ్చి ఎత్తుంటే మరి వెంకటకృష్ణ అనే అతని ఫోటో అని మీరు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు నిజంగా కనుక అది ఆ ఫోటో చనిపోయిన ఫోటో అయితే మీకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీశారు, ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీరు కోర్టుకి ఆధారపరచాలి. దాన్ని మీకు తెలుసు కాబట్టి ముద్దాయి ఎక్కడ ఉన్నాడో ముద్దాయిని తీసుకెళ్ళి కోర్టుకి ఆధారపరిచే బాధ్యతని మీరు తీసుకోవాలి. ఈ ఫేక్ ఫోటో చూపించారు నేను అందరికీ. ఇది ఎవరి ఫోటో? ఇది సాయికృష్ణది కాదు. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారనేది అర్థమవుతోంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురజల్లడం, కాపు కులాలు స్విచ్ పెట్టడం. ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉన్నటువంటి కమ్యూనిటీ ఎక్కువగా కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేయాలి. ముందు 2019 ఎలక్షన్లో ఉన్న కులాలను దూరం చేశారు, కాపు కులాన్ని అడ్డం పెట్టి. ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వీళ్ళు నేను అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ రాజకీయ సన్యాసమైనా చేయండి, జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మీ సాక్షి ఛానల్ అనేది ఫేక్ అని ఒప్పుకోండి, లేదా మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి. ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఫోటో వచ్చింది, ఎలా వచ్చింది, మీరు తీసారా, ఎవరైనా తీసి మీకు ఇచ్చారా, తీసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి, మేము పోలీసులు అరెస్ట్ చేస్తాం. ఇది మీకు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. నిన్న ఏదైతే ఒక అభియోగం వచ్చిందో వెంటనే సస్పెండ్ చేస్తాం. మీరు గత రోజుల్లో చూసుకుందాం ఒకసారి, వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ జరిగి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాకు వస్తే మీరు తీసుకెళ్ళి ఇచ్చారా అని అడుగుతాను. మీరు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సిబిఐ మీద పూర్తిగా నమ్మకంతో నీ మీద 18 కేసులు ఉన్నాయి. ఈ వాళ్ళ వరకు వాయిదాలు కూడా వెళ్ళకోకుండా నువ్వు ఆంధ్రాలో కూర్చొని రాజకీయం చేస్తూ ఉన్నావు. అలాంటిది నువ్వు ఎంతసేపు పవన్ కళ్యాణ్ వీక్ చేస్తే కూటమి వీక్ అవుద్ది.
కూటమికి అనేది ఇడిపోవాలి. ఇడిపోతేనే మీరు బాగుపెట్టాలి. మళ్ళీ